టీజీసీపీకే 2025 రాసిన వాళ్ళందరూ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసారు, రిజల్ట్స్ కూడా ఇంకొచ్చేస్తాయి. అయితే ఈ వీడియోలో మొత్తం తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఓకేనా, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, అందులో టాప్ యూనివర్సిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తా. దానికన్నా ముందు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఎగ్జామ్ అయితే రాసిరు కానీ వాళ్ళ కోర్సు ఏ యూనివర్సిటీస్లో ఉన్నాయి, ఆ యూనివర్సిటీ కింద ఏ కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్లో ఈ కోర్సు ఫీజు ఎంత ఉంది, యూనివర్సిటీలో కోర్స్ ఫీజు ఎంత ఉంది అనేది చాలామందికి తెలియదు. అయితే ఫస్ట్ ఆ లిస్ట్ చూద్దాము. ఆ లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీలో మీ కోర్స్ ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత ఫీజు ఉందనేది ఎక్కడ చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తా. సో ఒకసారి ఇక్కడ మీరు CPK 2025 సైట్లోకి వెళ్ళండి. ఒకసారి ఇక్కడ చూడండి. రైట్. సో CPK 2025 సైట్లో మీకు ఇక్కడ టెంటేటివ్ యూనివర్సిటీ వైజ్ కాలేజ్ లిస్ట్ అని ఉంటుంది. సైట్లో మొత్తం కిందికి రండి. సో అక్కడ మీకు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఉస్మానియా, కాకతీయ, ఓకేనా, తెలంగాణ, మొత్తం మనకి 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ యూనివర్సిటీ పైన క్లిక్ చేసినట్లయితే, ఆ యూనివర్సిటీ నేమ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇట్లా లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఆ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అది కో ఎడ్యుకేషనా లేకపోతే ఓన్లీ ఫర్ విమెనా అని చెప్పేసి మొత్తం ఉంటుంది. సీట్లు ఎన్ని ఉన్నాయి, ఫీజు ఎంత ఉంది అనేది మొత్తం కూడా ఇట్లా లిస్ట్లో ఓపెన్ అయ్యి చూపిస్తుంది. సో మీరు ఏ యూనివర్సిటీ పైన క్లిక్ చేస్తే ఆ యూనివర్సిటీలో మీ సీట్ ఉందా, కోర్స్ ఫీజు ఎంత, అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ ఫర్ విమెన్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మనకు తెలంగాణలో ఉన్న ఈ 8 యూనివర్సిటీస్లోంచి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ, JNTU, ఓకేనా, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. సో ఇది లేటెస్ట్గా ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. వీటిలోంచి టాప్ 3 యూనివర్సిటీస్ చెప్తా. రేపు మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేప్పుడు వీటికి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. టాప్ 1 యూనివర్సిటీ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినా లేదంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా క్యాంపస్ ఎన్వైర్న్మెంట్ని, అంటే ఒక ఉస్మానియా ఒక యూనివర్సిటీ ఎన్వైర్న్మెంట్ని, వైబ్ని ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఏ ఆస్పెక్ట్లోనైనా మీకు చాలా బాగుంటుంది ఈ యూనివర్సిటీ ఎన్వైర్న్మెంట్. నేను కూడా ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుతా ఉన్నా, MSc జువాలజీ చేస్తా ఉన్నా. సో మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది ఫస్ట్ ఇయర్స్కి, సెకండ్ ఇయర్స్కి. మీరు ఇంతకుముందు చూసింది, ఇప్పుడు చూస్తుంది ఇవి బాయ్స్ హాస్టల్స్. ఇప్పుడు చూస్తుంది స్క్రీన్ పైన వచ్చింది ఇది గర్ల్స్ హాస్టల్ అనమాట, ఫస్ట్ ఇయర్ గర్ల్స్ హాస్టల్ ఇది. సో హాస్టల్లో ఎట్లా ఉంటాయి, ఫెసిలిటీస్ ఏంటి, రూమ్కి ఎంతమంది ఉంటారు, మెస్ ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఎట్లా ఉంటుంది, క్లాస్ టైమింగ్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయని క్యాంపస్ టూర్ అని చేసిన. అయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెట్టిన. సో ఆ వీడియోలో క్లాస్ రూమ్స్ ఎట్లా ఉంటాయి, ల్యాబ్ టైమింగ్స్ ఏంటి, ఓకేనా, ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారు, క్లాసెస్ ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతాయి, అన్నీ కూడా, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, ఒక రూమ్కి ఎంతమంది ఉంటారు, ఫుడ్ క్వాలిటీ ఏంటి, ఫీజు ఎట్లా ఉంటుంది, అన్ని క్వాలిటీస్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్కి ఏ ఫెసిలిటీస్ ఉస్మానియా యూనివర్సిటీ కల్పిస్తుందో వాటన్నింటినీ నేను డీటెయిల్డ్గా వీడియో చేసిన. సో క్యాంపస్ టూర్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ టూర్, దానికి సంబంధించిన లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చిన. వన్స్ ఈ వీడియో అయిపోయినాక ఒకసారి ఆ వీడియో పైన, ఆ లింక్ పైన క్లిక్ చేసి చూడండి, ఓకేనా. సో టాప్ 1 యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కవర్ చేసేసినాము. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ప్లస్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ప్లస్ పాయింట్స్ వచ్చేసి మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ మనకు క్లాస్ రూమ్స్, అండ్ ఆ తర్వాత మనకు లైబ్రరీ. ఉస్మానియా యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ ఉంది. సో సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి మీరు గంటలు చదువుకోవచ్చు. మీ టైం ఇంకా మీరు ఎట్లా అంటే అట్లా సేవ్ చేసుకోవచ్చు, లైబ్రరీకి వెళ్ళి యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్లో, సపోజ్ మీరు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జువాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఆ జువాలజీ డిపార్ట్మెంట్లో ఒక సపరేట్గా ఒక లైబ్రరీ ఉంటుంది. సో మీకు జువాలజీకి సంబంధించిన అన్ని బుక్స్ ఆ డిపార్ట్మెంట్లోనే ఒక లైబ్రరీ ఉంటుంది, ఆ లైబ్రరీలోనే ఉంటుంది. కావాలంటే మీరు ఆ స్టడీ హాల్లో, అంటే ఆ లైబ్రరీలోనే, డిపార్ట్మెంట్లోనే చదువుకోవచ్చు. లేదంటే మీరు మీ ID కార్డ్ మీద ఆ బుక్స్ని హాస్టల్కి కూడా తీసుకుపోయి మళ్ళీ చదువుకొని మళ్ళీ రిటర్న్ కూడా చేయొచ్చు. సో ఇట్లా మీరు ఉన్న దగ్గరనే అన్ని ఫెసిలిటీస్ మీకు యూనివర్సిటీలో ఉంటాయి. అండ్ హాస్టల్ విషయానికి వచ్చేసరికి హాస్టల్లో ఫుడ్ క్వాలిటీ వీటన్నిటికి సంబంధించి లింక్ ఇచ్చిన నేను కింద, ఒకసారి చెక్ చేయండి వీడియో అయిపోయినాక. ఇప్పుడు టాప్ 2 యూనివర్సిటీ అనగానే మనకి ఇంతకు ముందు కాకతీయ యూనివర్సిటీ గుర్తుకొచ్చేది. 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఉండేది సెకండ్ ప్లేస్లో. కానీ ఇప్పుడు నేను కాకతీయ యూనివర్సిటీని సెకండ్ ప్లేస్లో మీకు రిఫర్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకు ఇంతకు ముందు మనకు కోటిలో విమెన్స్ కాలేజ్ అని ఉండేది, కోటి విమెన్స్ కాలేజ్ అని ఉండేది. సో అదేంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్, బట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత BRS గవర్నమెంట్ దాన్ని సపరేట్ యూనివర్సిటీగా ప్రకటించి దానికి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం TMV అనే పేరు పెట్టిరన్నమాట. బట్ దానికి యూనివర్సిటీ హోదా అయితే ఇయ్యలేదు, జస్ట్ పేరు మార్చిర్రు, యూనివర్సిటీ అని పేరు దానికి పెట్టిరు తప్ప వాళ్ళు అఫీషియల్గా
అఫీషియల్గా దాన్ని యూనివర్సిటీగా చేయలేదన్నమాట. బట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి, నేను ఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తానో, నేను ఏ పార్టీ కాదు, జస్ట్ స్టూడెంట్ని, మీకు తెలవాలని చెప్తా ఉన్నా. సో ఇంతకుముందు ఇది జస్ట్ ఒక కాలేజ్ లాగా ఉండేది. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి దానికి పేరు మార్చి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీగా దాన్ని ప్రకటించారు. కాకపోతే మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని పేరు మళ్ళీ మార్చి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని చెప్పేసి పేరు మార్చిరు. ఇప్పుడు దీనికి యూనివర్సిటీ రికగ్నిషన్ కూడా వచ్చింది. ఇది సపరేట్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇంతకుముందు ఇది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అన్నమాట, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కాలేజీ. బట్ ప్రస్తుతానికి ఇది ఒక సపరేట్ యూనివర్సిటీ, ఎస్పెషల్లీ ఫర్ విమెన్. ఇందులో బాయ్స్కి అయితే అంటే అబ్బాయిలకైతే సీట్లు ఇవ్వరు, విమెన్కి మాత్రం ఇది బాగా మంచిగా ఉంటుంది. అయితే ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. లైబ్రరీ ఉంది, ఓకేనా, లోపల క్లాస్ రూమ్స్ బాగున్నాయి, టీచింగ్ ఫ్యాకల్టీ బాగున్నారు, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక డీమెరిట్ ఏంటి అంటే పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఇందులో అడ్మిషన్ తీసుకుంటారో గర్ల్స్, సో మనకు ఈ యూనివర్సిటీ లోపల అంటే ఇది కోటిలో ఉంటుంది యూనివర్సిటీ, కోటిలో మెయిన్ రోడ్కు ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ లోపల అయితే హాస్టల్స్ లేవు గర్ల్స్కి, ఓకేనా, గర్ల్స్కి ఈ యూనివర్సిటీ లోపల హాస్టల్స్ అయితే లేవు. మరి హాస్టల్ ఎక్కడ ఇస్తారు ఇందులో అడ్మిషన్ తీసుకుంటే అంటే మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో అంటే తార్నాకలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ ఉంటాయి కదా, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం ఉన్న హాస్టల్స్లో మళ్ళీ ఈ యూనివర్సిటీ ఎవరైతే మహిళా విశ్వవిద్యాలయం వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, సో ఆ గర్ల్స్ స్టూడెంట్స్కి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న హాస్టల్స్లో అకామిడేషన్ అయితే ఇస్తారన్నమాట. సో మరి ఇప్పుడు ఎట్లా అంటే డైలీ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటూ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న హాస్టల్స్లో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీ వెనకాల బస్ స్టాప్ ఉంటుంది. సో అక్కడ మనకు బస్సెస్ వస్తాయి, ఆర్టీసీ బస్సులు వస్తాయి. ఆర్టీసీ బస్సులో ఎక్కి మనం డైరెక్ట్ కోటికి వెళ్ళిపోవచ్చు. ఎట్లాగూ ఫ్రీ బస్సే కదా, సో మీకు కాస్త ఓపిక ఉండి, ఓకేనా, సో కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా, సపోజ్ మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాలేదు, ఉస్మానియా యూనివర్సిటీని వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ప్రయారిటీ పెట్టిర్రు, రాలేదు. సో వెంటనే ఏం చేయండి, మీరు ఉస్మానియా యూనివర్సిటీ కింద ఈ మహిళా విశ్వవిద్యాలయం వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పెట్టుకోండి. మీకు తిరగగలిగే ఓపిక ఉంటే, అంటే ఇక్కడ నుంచి నేను అక్కడికి అప్ అండ్ డౌన్ చేసుకుంటాను డైలీ అనుకునే వాళ్ళు, ఓకేనా. ఫుడ్ కూడా మీకు ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న హాస్టల్లోనే ఫుడ్, బెడ్ రెండు ఉంటాయి. బట్ మీరు యూనివర్సిటీకి మాత్రం బస్సు ఎక్కి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఒక చిన్న డీమెరిట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో ఈ వీడియోలోనే ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్స్ గర్ల్స్ హాస్టల్ని ఒక ఫోటో చూపించాను కదా. సో ఆ హాస్టల్ చాలా మోడర్న్గా ఉంటుంది. సో అది రీసెంట్గా కట్టిన హాస్టల్. బట్ మీకు ఇచ్చే హాస్టల్ అంటే తెలంగాణ ఈ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చే హాస్టల్ రూమ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా పాతగా ఉంటాయి. ఎందుకంటే ఓల్డ్ హాస్టల్ ఒకటి అలాట్ చేస్తారన్నమాట. సో దాంట్లో కొంచెం రూమ్కి ఎక్కువ మంది కూడా ఉండొచ్చు, రూమ్కి 5 members 6 members కూడా అలాట్ చేయవచ్చు. అదే ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫస్ట్ ఇయర్స్ గర్ల్స్ హాస్టల్లో ఓన్లీ రూమ్కి 3 members అలాట్ చేస్తారు. ఇన్ కేస్ అడ్మిషన్స్ ఎక్కువ ఉంటే ఇంకొక మెంబర్ని పెంచి రూమ్కి 4 members అలాట్ చేస్తారు. ఏది మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న గర్ల్స్ హాస్టల్లో రూమ్కి 3 members లేదా 4 members, మ్యాక్సిమం 4 members అలాట్ చేస్తారు. అదే మీరు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకుంటే వీళ్ళ కోసం ఇచ్చే అంటే ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళ కోసం ఇచ్చే హాస్టల్లో దాదాపు రూమ్కి 5 members, అవసరమైతే 6 members కూడా అలాట్ చేస్తారన్నమాట. సో కాబట్టి చూసుకోండి, మీకు అన్ని ఎట్లా వీలైతాయో అన్నీ చూసుకోండి. ఏంది మొత్తం గర్ల్స్ గురించే చెప్తున్నావు, బాయ్స్ గురించి చెప్పవా అంటే, సో నేను ఆల్రెడీ క్యాంపస్ టూర్ చేసిన అని చెప్పినా కదా, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ టూర్ చేసిన అని చెప్పినా కదా. సో దానికి సంబంధించి ఆ వీడియోలో గర్ల్స్ హాస్టల్ చూపెట్టినా, బాయ్స్ హాస్టల్ చూపెట్టినా, అండ్ ఎట్ ద సేమ్ టైము గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం ఇచ్చే ఫస్ట్ ఇయర్స్ గర్ల్స్ హాస్టల్, దానికి సంబంధించి ఒక పెద్ద 20 minutes లాంగ్ వీడియో చేసిన, రూమ్స్ ఎట్లా ఉంటాయి, ఫుడ్ ఎట్లా ఉంటుంది అని ఒక నిమిషం క్లియర్గా చెప్తా వినండి. సో ఇప్పుడు కోటి విమెన్స్ కాలేజ్, అదే మనం వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ, అండ్ అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫస్ట్ ఇయర్స్ గర్ల్స్ హాస్టల్, ఓకేనా, అండ్ అట్లాగే నిజాం కాలేజ్ హాస్టల్స్. సో ఈ అన్ని హాస్టల్స్ కవర్ చేస్తూ ఒక్కొక్క వీడియో చేసిన నేను, హాస్టల్ ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఓకేనా. సో నేను ఇప్పుడు మీరు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటే దానికి సంబంధించిన వీడియో చూడండి. ఎట్ ద సేమ్ టైం మీరు ఉస్మానియా యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ ఎట్లా ఉందో చూడాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద కామెంట్ బాక్స్లో ఇచ్చిన. లేదు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బాయ్స్ హాస్టల్స్ చూడాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చిన. క్యాంపస్ టూర్ చూసినట్లయితే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ కవర్ అవుతాయి. బట్ మీరు ఇది కోటి విమెన్స్ కాలేజ్, అదే వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలన్నా, లేదంటే నిజాం కాలేజీలో హాస్టల్ గురించి, క్లాస్ రూమ్స్ గురించి తెలుసుకోవాలన్నా మీరు వాటికి సంబంధించి మళ్ళీ సపరేట్ లింక్స్ కింద కమెంట్ సెక్షన్లో ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత
కింద కమెంట్ సెక్షన్లో ఇచ్చిన ఒక్కొక్క వీడియో లింక్ క్లిక్ చేస్తూ చూడండి. దాదాపు ఒక గంట టైం తీసుకుంటుంది, ఎంత లేదన్నా అన్ని వీడియోస్ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కింద ఉన్న లింక్స్లా. కాబట్టి కాస్త ఓపిక్గా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో అర్థమైంది కదా, టాప్ 1 ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పిన, టాప్ 2 వచ్చేసి ఇంతకుముందు మనకు కాకతీయ యూనివర్సిటీ ఉండేది. బట్ అందులో కాస్త ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు ఈ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ మోస్ట్ ప్రిఫరబుల్, నాకైతే బాగా నచ్చిన యూనివర్సిటీ, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అన్నమాట. ఓకే, అండ్ ఇంకా థర్డ్ యూనివర్సిటీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ, ఇది మనకు వరంగల్లో ఉంది. సో ఫస్ట్ చెప్పిన ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, తార్నాక ఏరియాలో. సెకండ్ వచ్చేసి మనకు ఈ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ, అది కూడా హైదరాబాద్లోనే ఉంది, కోటిలో ఉంది. కోటి మీ అందరికి తెలిసిన ప్లేస్ చాలా మందికి. సో కోటిలో ఉంది, మెయిన్ ఏరియాలో. ఇప్పుడు చెప్తున్న థర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో కాకతీయ యూనివర్సిటీ, ఇది వరంగల్లో ఉంది. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు ఈ కాకతీయ యూనివర్సిటీలో కూడా ఉంటాయి. కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఉస్మానియా యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉస్మానియా యూనివర్సిటీవే, కాకతీయ యూనివర్సిటీ స్టాండర్డ్స్ కాకతీయ యూనివర్సిటీవే, అవి ఎందులోనైనా కావచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న డీమెరిట్ ఏంటి అంటే కాకతీయ యూనివర్సిటీలో బాయ్స్ అందరికీ, అంటే ఫస్ట్ ఇయర్ బాయ్స్ ఇప్పుడు కొంతమంది సైన్స్ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకుంటారు, కొంతమంది ఆర్ట్స్ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లుంటుంది అంటే సైన్స్ వాళ్ళందరికీ ఒక హాస్టల్ ఉంటుంది, ఆర్ట్స్ వాళ్ళందరికీ ఒక హాస్టల్ ఉంటుంది. సైన్స్ వాళ్ళ హాస్టల్లో వాళ్ళకు మెస్ ఉంటుంది, ఆర్ట్స్ వాళ్ళ హాస్టల్ సపరేట్ మెస్ ఉంటుంది అన్నమాట. అంటే ఎవరి కోర్స్ వాళ్ళకి మెస్ సపరేట్ ఉంటుంది అన్నమాట. సైన్స్ వాళ్ళకి ఒక మెస్ ఉంటుంది, ఆర్ట్స్ వాళ్ళకి ఒక మెస్ ఉంటుంది. కానీ కాకతీయ యూనివర్సిటీ అట్లా కాదు, కామన్ మెస్ అని ఉంటుంది అన్నమాట. ఆర్ట్స్ ఫస్ట్ ఇయర్ బాయ్స్ అందరూ, అర్థమవుతుంది కదా, నువ్వు ఏ కోర్స్ అయినా కానీ, ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ ఏదైనా కానీ అందరికి ఒకటే కామన్ మెస్. ఒక పెద్ద రేకుల షెడ్ ఉంటుంది పెద్దది. సో దాంట్లో అందరూ కూర్చొని తింటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఈ మెస్ కూడా దగ్గర ఉండదు, మన హాస్టల్కి మరీ దగ్గర ఏముండదు, కాస్త దూరంలోనే ఉంటుంది. నడుచుకుంటూ పోవాలి, తినాలి, రావాలి. అంటే 3 పూటలు ఇదే పద్ధతి ఉంటుంది అన్నమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్కి పోవాలి, తినాలి, రావాలి. ఆఫ్టర్నూన్ లంచ్, మళ్ళీ నైట్ డిన్నర్. సో ఇట్లా మీరు 3 పూటలు మీ ఫుడ్ కోసం అయితే ఆ కామన్ మెస్ ఏదైతే ఉంటుందో మీ హాస్టల్ నుంచి దూరంగా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి తిని మళ్ళీ రావాల్సి ఉంటుంది. మళ్ళీ క్లాసెస్, ల్యాబ్స్ అవి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఎవరిది వాళ్ళకి, ఏ కోర్స్ వాళ్ళకి సపరేట్ మెస్ అయితే ఉంటుంది అన్నమాట. సో మీకు రష్ ఉండదు, మార్నింగ్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో జల్దీ వెళ్ళొచ్చు, అంటే మీ హాస్టల్లోనే మెస్ ఉంటుంది కాబట్టి. సో మీరు తినొచ్చు, మళ్ళీ రూమ్లోకి వెళ్ళొచ్చు, తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. సో ఇట్లా ఉంటుంది. అదే మీరు కాకతీయ యూనివర్సిటీలో అయితే మీరు అక్కడ దాకా నడుచుకుంటూ పోయి తిని మళ్ళీ హాస్టల్కి వచ్చి మళ్ళీ హాస్టల్ నుంచి మీరు మళ్ళీ మీ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఓవరాల్గా. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ 3 యూనివర్సిటీస్కి సంబంధించిన వీడియోస్, ఫుల్ డీటెయిల్డ్ వీడియోస్, అక్కడ ఫెసిలిటీస్ ఎట్లుంటాయి, రూమ్కి ఎంతమంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది, అందులో లైబ్రరీస్ ఉన్నాయా, లైబ్రరీస్ ఉంటే ఎట్లా ఉంటాయి అనేది మొత్తం కూడా వీడియోస్ చేసిన నేను పోయిన ఇయర్ చేసిన వీడియోస్ అవి. సో వీడియోస్కి సంబంధించిన లింక్స్ నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టిన. ఆ లింక్ పైన రాసి ఉంటుంది మీకు ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్స్ గర్ల్స్ హాస్టల్ అని, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ టూర్ అని ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా మీరు ఆ పేరు చూసుకొని ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని చూడండి. దాదాపు అన్ని వీడియోస్ చూడండి, అన్ని వీడియోస్ చూస్తే మీకు ఒక కన్క్లూజన్కి వస్తారు మీరు కూడా. సో ఏ యూనివర్సిటీ బాగుంది, ఏ యూనివర్సిటీలో ఏ ఫెసిలిటీ బాగుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను చెప్పింది వినటం కాదు, మీ కళ్ళతో మీరు చూస్తే బాగుంటుంది కదా. సో ఇదన్నమాట టాప్ 1 ఉస్మానియా యూనివర్సిటీ. టాప్ 2 ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్న మనకు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ, కాకపోతే అందులో హాస్టల్ ఒకటి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది, అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పిన. టాప్ 3 వచ్చేసి మనకు కాకతీయ యూనివర్సిటీ. ఓకేనా? సో నేను ఈ వీడియోని ఇక్కడితో కన్క్లూడ్ చేసేస్తా ఉన్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగానే మీకు హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కమెంట్ సెక్షన్లో. హైప్ చేయండి, మీతో పాటు చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మీలాగా సిపి గెట్ ఎగ్జామ్ రాసి ఇట్లా హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, క్యాంపస్ ఎట్లా ఉంటుందో తెలియక వెతుకుతూ ఉన్న వాళ్ళకి, యూట్యూబ్లో వెతుకుతున్న వాళ్ళకు కూడా ఈ వీడియోస్ చూపిస్తుంది. సో వాళ్ళకు కూడా మీతో పాటు ఎంతో కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇండైరెక్ట్గా. ఓకేనా? సో ఇదన్నమాట. రైట్, ఫర్ మోర్ అప్డేట్స్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని, అదని ఇదని. సో నేను అది మొత్తం కూడా మీకు లైవ్లో మొబైల్లోనే ఎట్లా చేసుకోవాలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. రైట్, అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్. నో నాయిస్, ఓన్లీ వాయిస్.